అర్థమెటిక్ పార్ట్లో మనం మొట్టమొదటిగా నిష్పత్తి అనుపాతం ఫస్ట్ మనం ప్లాన్ చేద్దాం. నిష్పత్తి తర్వాత వచ్చేది అనుపాతం, రేషియో ప్రపోర్షనాలిటీ అంటాం. రేషియో ప్రపోర్షనాలిటీ దీన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం. ఇది దాదాపుగా సబ్ ఇన్స్పెక్టర్లో మనకు లేదు అన్న దీనిపైన క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్గా నిష్పత్తి, అనుపాతం, భాగస్వామ్యం, మిశ్రమాలు, వయస్సులు, ఆ తర్వాత సగటు అంటాం, యావరేజెస్, మొత్తం కలిపేసి దాదాపుగా మనకు ఒక 30 బిట్ల వరకు వస్తాయి. 30 బిట్స్ ఉంటాయి. నిష్పత్తి, అనుపాతం, భాగస్వామ్యం, మిశ్రమాలు, వయస్సులు, సగటు, ఈ టాపిక్స్ అన్నీ కలిపి మనకు ఒక 30 బిట్లు అంటాం. 30 బిట్స్ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం నిష్పత్తి, అనుపాతం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నిష్పత్తి, అనుపాతం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత ఈజీగా మిగతా వాటిని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇది అన్ని టాపిక్లలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒకటి. రెండవది నిష్పత్తి, అనుపాతము, ఆ తర్వాత వచ్చేది శాతాలు అంటాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ రెండు నిష్పత్తి, అనుపాతం, ఈ రెండు ఉంటే చాలు. ఈ రెండింటితోటి మొత్తం డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ ఈ రెండింటితోటి మొత్తం అర్థమెటిక్ని సాల్వ్ చేయొచ్చు. లాజిక్స్ అన్నీ యూజ్ చేయొచ్చు, షార్ట్ కట్స్ అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి మధ్య రిలేషన్స్ ఫ్రేమ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లంనైనా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో నిష్పత్తి మీద అధికమైనటువంటి పట్టు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం మోడల్స్, ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ అన్నీ టచ్ చేద్దాం. సరళం నుండి క్లిష్టతకు 0 to మనం ఏంటం పెద్ద హై లెవెల్ వరకు వెళ్ళొచ్చు. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు, అలాగే మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ కావాలంటే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో పొందుపరచబడి ఉంటాయి. కాబట్టి మీకు అన్నీ తెలుస్తాయి విత్ షార్ట్ కట్స్తో సహా. లాజికల్గా మనం వెళ్దాం. ప్రప్రథమంగా నిష్పత్తి అంటే ఏంటి? వాట్ ఈజ్ రేషియో అంటాం. నిష్పత్తి అంటే ఏంటి? నిష్పత్తి అనగా రెండు సప్రమాణ రాసుల మధ్య పోలికను నిష్పత్తి అంటాం. రెండు సప్రమాణ రాసుల మధ్య పోలికను నిష్పత్తి అంటాం. ప్రమాణాలు ఖచ్చితంగా సమానమై ఉండాలి. ఆ రెండిటి మధ్య పోలికను తెలియజేసేదే నిష్పత్తి. అదొక రకమైనటువంటి భాగాహారం. నిష్పత్తి అనేది ఒక రకమైనటువంటి భాగాహారం. కాకపోతే ప్రమాణాలు ఎలా ఉండాలి? ఖచ్చితంగా సమానంగా ఉండాలి. సమానంగా లేకపోతే నిష్పత్తి కట్టలేము. ఇంకా టూకీగా చెప్పాలి అంటే నిష్పత్తి అనేది పోల్చడానికి ఉపయోగపడుతుంది. అనాలజీలో భాగంగా 2 డాట్స్ ఎట్లయితే ఉపయోగించుకుంటున్నామో ఇట్ షోస్ ద సిమిలారిటీ, ఇట్ షోస్ ద కంపారిజన్ అంటాం. కాబట్టి నిష్పత్తి అనేది పోల్చుట, ఒక రాశి మరొక రాశిని పోల్చడానికి ఉపయోగించేది నిష్పత్తి. అదొక భాగాహార ప్రక్రియ. రెండు సప్రమాణ రాసుల మధ్య పోల్చడాన్నే మనం నిష్పత్తి అంటాం. ఉదాహరణకు A, Bలు సప్రమాణ రాసులు. అయినా ఈ రెండిటి మధ్య పోల్చే విధానం ఎలా ఉంటుంది అంటే A:B అని పోలుస్తాం. ఈజ్ 2 అంటాము, ఈజ్ 2 అంటుంటారు. ఓకేనా? నిష్పత్తి అంటాం. దీనికి సింబల్ ఇది. దీన్ని ఏమని రాయొచ్చు మనము అంటే A/B అని చెప్పాను కదా, నేనే చెప్పాను ఏమని, భాగాహారపు ప్రక్రియ కాబట్టి B. ఇందులో ఏను ఏమంటారు అంటే పూర్వపదము అంటాం. పూర్వపదము, అంటాసిడెంట్ అంటారు ఇంగ్లీష్లో. బీని ఏమనాలి? బీని పరపదము అంటాం. లేదా దీన్ని కొన్ని పుస్తకాలలో ఉత్తర పదము అని రాస్తాం. ఉత్తర పదము, కాన్సిక్వెంట్ అంటాం ఇంగ్లీష్లో.
పూర్వపదము పరపదము, ఓకేనా, కాన్సిక్వెంట్. సో ఖచ్చితంగా ప్రమాణాలు సమానమై ఉండాలి, మొట్టమొదటిది. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే ఈ నిష్పత్తిలో ఉదాహరణకు ఒక నిష్పత్తి ఉంది, 2:3 ఉంది. నిష్పత్తి యొక్క పూర్వ పరపదాలను ఒకే సంఖ్య చేత గుణించిన లేదా ఒకే సంఖ్య చే భాగించిన విలువ మారదు. ఉదాహరణకు 2:3 ఉంది. దీన్నే మనం 2/3 అని రాస్తాం. ఈ 2/3లో నేను లవాన్ని హారాన్ని 5 చేత గుణించ భాగాహారం చేశా. ఇక్కడ 5 2 10 డివైడెడ్ బై 5 3 15. మళ్ళీ క్యాన్సలేషన్ చేస్తే 5 2 10 5 3 15. విలువ ఎట్టి పరిస్థితులలో మారలేదు. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఉదాహరణకు చూడండి, ఇట్లా రాయొచ్చు 1:4. 1:4 ఈజ్ నథింగ్ బట్ 1/4. 1/4 విలువ మనకు తెలుసు కాబట్టి అందుకే నేను ఈ నిష్పత్తిని ఎంచుకున్నాను, 0.25. ఇప్పుడు ఈ 1/4ని నేను ఏం చేస్తున్నాను, దాదాపుగా 12 చేత గుణకారం చేస్తున్నా, 12 చేత భాగాహారం చేస్తున్నా. లవహారాలను ఒకే సంఖ్య చేత గుణించాను కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 48/12, 12/48. ఈ 48ని నేను 12 చేత భాగాహారం చేస్తాను. లేదు, మనం 48 చేతనే 12ను భాగాహారం చేయాలి కాబట్టి 12, ఇక్కడేమో ఇది 48 పోతుందా, పోదు కాబట్టి పాయింట్ రాస్తే 0. ఇది ఎందులో పోతుంది, 48 రెంట్లెంత, 96 పోయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 10లో 6 పోతే 4, 11లో 9 పోతే మిగిలిపోయేది 2. ఆ తర్వాత 0 రాసుకోవచ్చు. ఆ తర్వాత 5లు పోతుంది, 8 5 40, 4 5 2 5 4 20 ప్లస్ 4 24 ఓవర్ ఏమొచ్చింది, 0.25. ఇక్కడేమొచ్చింది, 0.25. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే నిష్పత్తిలోని పూర్వ పరపదాలను ఒకే సంఖ్య చే గుణించిన లేదా భాగించిన విలువలో ఎలాంటి మార్పు ఉండదు. నంబర్స్ పెరగడం తగ్గడం ఉండొచ్చు, అంత మాత్రాన విలువ అంటే సింప్లిఫైడ్ వాల్యూ అంటాం. ఆ సింప్లిఫైడ్ వాల్యూలో విలువలో ఎలాంటి మార్పు ఉండదు. ఓకేనా, చలో మొట్టమొదటిది ఇది. ఇదైపోయిన తర్వాత నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఎట్లా ఉంటాయి. ఒక ఉదాహరణకు 12 కేజీలు 40 కేజీలకు గల నిష్పత్తి. 12 కేజీలకు 40 కేజీలకు గల నిష్పత్తి. ఈ 12 కేజీలు 40 కేజీలకు గల నిష్పత్తి. మొట్టమొదలు ప్రమాణాలు సమానాలా? అవును, ఇది కేజీలే. సప్రమాణం అంటే ఒకే రకమైన రాసులు. ఈ ఒకే ప్రమాణాలను కలిగి ఉన్న రాసుల మధ్య నిష్పత్తి కట్టండి. 12:40. నిష్పత్తి ఎప్పుడు కనిష్ట రూపంలో ఉంటుంది. మొట్టమొదటిది నిష్పత్తి. పాయింట్స్ చూడండి ఎట్లా ఉంటాయి, 3 పాయింట్స్. ఇది నిష్పత్తి కనిష్ట రూపంలో ఉంటుంది. రెండవది నిష్పత్తి ఎట్టి పరిస్థితులలో డెసిమల్స్లలో దశాంశాలలో సూచించరు. నిష్పత్తి ఎప్పుడు భిన్నాలలో ఉండదు. గుర్తుపెట్టుకోండి, నిష్పత్తి కనిష్ట రూపంలో ఉండాలి. నిష్పత్తి బిందువులు దశాంశ భాగాలను కలిగి ఉండకూడదు, అంటే ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు. అలాగే నిష్పత్తి అనేది భిన్నాలను కలిగి ఉండదు, సింప్లిఫై చేసి రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు 12, 40 రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని భాగాహారం చేస్తున్నాను. 4 3 12, 4 10 40. ఏమొచ్చింది నాకు, సింప్లిఫై చేసిన తర్వాత 3:10 వచ్చింది. ఇంకొక ఉదాహరణ నేను తీసుకుంటున్నాను. 36 గంటలకు 2 రోజులకు గల నిష్పత్తి. వాస్తవానికి ఇక్కడ ఇవేమో గంటలు, ఇక్కడేమో రోజులు. ప్రమాణాలు అసమానాలు కావున నిష్పత్తిని లెక్కించలేము, నిష్పత్తిని లెక్కగట్టలేము. కానీ ఒక ప్రొవిజన్ ఉంది, మనకు ఒక దారి ఉంది.
ఏంటా దారి అంటే ఒక రోజుకి 24 గంటలు కాబట్టి దాన్ని రాయొచ్చు. కాబట్టి 36 గంటలు, ఆ తర్వాత 2 × 24 కావున 48 గంటలు అని రాసుకోవచ్చు 2 రోజులు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని మనం డివిజన్ ఇప్పుడు చేయొచ్చు. ఎలా డివిజన్ అంటే నిష్పత్తి కట్టొచ్చు. 36 నిష్పత్తి 48. 6 చేత పోతుంది, 12 చేత పోతుంది, 3 చేత పోతుంది, 2 చేత పోతుంది. మీ ఇష్టం, మీరు ఎట్లన్నా క్యాల్కులేట్ చేయొచ్చు. 12 3 36, 12 4 48. ఏమొచ్చింది అంతిమంగా? 3:4 వచ్చింది. కాబట్టి ఆ రెండిటి మధ్య నిష్పత్తి 3:4 అని అర్థం. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. మూడవ ఎగ్జాంపుల్లో నేను ఇలా తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? ఉదాహరణకు 144 గ్రాములు తీసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ది ఐ హ్యావ్ టేకెన్ యాజ్ 3 kgs. కేజీలకు గల నిష్పత్తి ఎంత అన్నాను. ఇక్కడ గ్రాములు ఉంది, ఇక్కడేమో కేజీలలో ఉంది. ప్రమాణాలు అసమానాలు మార్చుకోవాలి. ఇది 144 గ్రాములు రాయొచ్చు. 3 kgsని 3000 కేజీలు అంటే 3000 గ్రాములు అని రాయొచ్చు. ఎందుకు అంటే 1 కేజీ గాను మనం ఏమని రాయొచ్చు? 1 కేజీ = 1000 grams. అయిపోయింది. ఇప్పుడు ప్రమాణాలు సమానాలు అయ్యాయి కాబట్టి నిష్పత్తిని కట్టాలి. నిష్పత్తిని కడితే మనకు వచ్చేది ఏమొస్తుందో చూసుకోవాలి. 2 చేత క్యాన్సల్ చేయొచ్చు, 4 చేత క్యాన్సల్ చేయొచ్చు, మీ ఇష్టం. 2 72, 2 1500, 2 36, 2 750, 2 18, 2 3, 2 7, 2 5, 9 కాబట్టి 3 చేత 3 6, 18, 3 1, 3, 3 2, 3 5, 15, 5 2 7 1 8. ఇంకా క్యాన్సల్ కాదు కాబట్టి 6:125 అంటాం. ఓకేనా? ఈ రెండిటి మధ్య గల నిష్పత్తి 1:6:125. ఇది 6 భాగాలు అయితే అది 125 భాగాలుగా ఉంటుంది. ఇది 12 భాగాలు అయితే అది డబుల్ అవుతుంది. ఇది 3 ట్రిపుల్ అవుతే అది కూడా ట్రిపుల్ అవుతుంది. అలా ఉంటుంది అని అర్థం. పోలిక. ఇది 6 భాగాలకు అది 125 భాగాలను కలిగి ఉంది అని అర్థం. ఓకేనా? సో ఇలా ఉంటుంది. ఉదాహరణకు ఇంకొక ఉదాహరణ, నేను 4వ ఉదాహరణ తీసుకుంటాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 250 కేజీలకు 625 లీటర్లకు గల నిష్పత్తి ఇక్కడ 250, 625. ఏం చేస్తారు? సాధారణంగా ఏం చూడకుండా 220, 625 తీసి 25 10, 25 25, 5 2, 5 5, 25 కాబట్టి 2:5 రాస్తారు. ఒకవేళ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఉందనుకోండి, రాసి ఎంచక్కా బయటకు వస్తారు. కాకపోతే ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే రీజన్ ఏంటి? ఇక్కడ కేజీలు, ఇక్కడేమో ఇవి లీటర్లు. ఈ కేజీలు లీటర్లు ఇవి రెండు కూడా అసమానంగా ఉన్నాయి. ప్రమాణాలు సమానం కావు. అసమాన ప్రమాణాలు అంటాం. ప్రమాణాలు సమానంగా లేవు. ప్రమాణంగా సమానంగా లేనప్పుడు అసలు నిష్పత్తిని పోల్చడమే కుదరదు. యూ కెనాట్. ఒకే రాసుల మధ్య పోలిక ఉంటుంది, కానీ వేరువేరు రాసుల మధ్య ఎలాంటి పోలికలు ఉండవు. పోల్చుట ఉండదు, పోలిక ఉండదు, రెండు ఉండవు. ఓకే, నేను ఇంకొక ఉదాహరణ ఇస్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 125 మీటర్లకు 225 చదరపు మీటర్లకు గల నిష్పత్తి. నార్మల్గా ఏం చేస్తాము అంటే 125:225 రాస్తారు. 25 5లు 25 చేత పోతుందా ఇది అంటే చూద్దాం. 25 9లు 9 5లు 45, 18 4 22 పర్ఫెక్ట్గా పోయింది. ఆన్సర్ 5:9 అని రాస్తారు. కానీ ఇది తప్పు అని చెప్పగానే మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా 125 225ని దీన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, చదరపు మీటర్లు ఉంది కాబట్టి 225 × 225 అని రాస్తారు. ఇది తప్పే. విషయం ఏంటి అంటే, మీటర్లు అనేది కేవలం ఇది పొడవును తెలియజేస్తుంది.
చదరపు మీటరు అనేది వైశాల్యాన్ని తెలియజేస్తుంది. వైశాల్యాన్ని నువ్వు పొడవుగా ఎట్టి పరిస్థితులలో మార్చలేవు. బెస్ట్ ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు మన పొలం ఉంది, మన పొలానికి వైశాల్యం ఉంటుంది. మన పొలాన్ని ఒక బాటగా నువ్వు తయారు చేయగలుగుతావా? ఇంపాసిబుల్, యూ కెనాట్. మన పొలాన్ని బాట వేయడానికి వస్తుందా? మన ఊరు నుంచి ఇంకో ఊరికి మన పొలం బాట వేస్తారా? వేయడం కుదరదు. బాట అనేది పొడవు, వైశాల్యం అనేది మొత్తం చదును చేయబడినటువంటి భాగం, అది వైశాల్యం. దాన్ని కదల్పలేవు, ఏం చేయడానికి కుదరదు. కాబట్టి అట్లాంటిది దేర్ఫోర్ ఇది వేరు ఇది వేరు, కావున నిష్పత్తిని లెక్కించడానికి అవకాశం ఎట్టి పరిస్థితులలో లేదు. ఈ పార్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ నిష్పత్తి. సప్రమాణ రాసుల మధ్య పోలికనే మనం ఏమంటాం? నిష్పత్తి. లేదా సప్రమాణ రాసుల మధ్య భాగాహార పోలికనే ప్రక్రియనే నిష్పత్తి అంటాం. ఓవర్. ప్రమాణాలు సమానమై ఉండాలి ఎట్టి పరిస్థితులలో. ఆ తర్వాత నెక్స్ట్ దీన్ని కనిష్ట రూపంలో రాయడానికి ప్రయత్నం చేయాలి. దశాంశాలలో ఉండొద్దు, భిన్నాల రూపంలో కూడా ఉండొద్దు. ఉన్నట్లయితే మార్చుకోవాలి. లవహారాలను, లవాన్ని పూర్వపదము అంటాం, హారాన్ని పరపదము అంటాం. లవహారాలను ఒకే సంఖ్యచే గుణించిన లేదా భాగించిన విలువ మారదు. ఆ తర్వాత ఎట్లా మనం క్యాల్కులేట్ చేశామో కొన్ని ఉదాహరణలు తీసుకొని 5 ఉదాహరణలు మనం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత దీంట్లో కొంత కాన్సెప్ట్ అనేది అవసరం. అన్నీ వచ్చేస్తాయండి, కాకపోతే బిగినింగ్ చెప్పాలి కాబట్టి చెప్దాం. మొదటిది ఏంటి అంటే విలోమ నిష్పత్తి అంటాం. విలోమ నిష్పత్తి, ఇన్వర్స్ రేషియో అంటాం. విలోమ నిష్పత్తి, ఇన్వర్స్ రేషియో అంటాం. కంపల్సరీగా దీని మీద ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకుని అడుగుతూ ఉంటాడు. విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి ఇంగ్లీష్లో ఇన్వర్స్ రేషియో అంటాం. A:B యొక్క విలోమ నిష్పత్తి అంటాం. విలోమ నిష్పత్తి డాష్ అంటాడు. A:B యొక్క విలోమ నిష్పత్తి అంటాడు. విలోమ నిష్పత్తి అంటే A యొక్క విలోమం రాయాలి, B యొక్క విలోమం రాయాలి. ఇన్వర్స్ ఆఫ్ A ఆర్ ఇన్వర్స్ ఆఫ్ B ఆర్ ద రెసిప్రోకల్ ఆఫ్ A, రెసిప్రోకల్ ఆఫ్ B అంటాం. A యొక్క ఉత్క్రమాన్ని లేదా B యొక్క ఉత్క్రమాన్ని రాయాలి. విలోమ నిష్పత్తి అంటే A యొక్క ఉత్క్రమం 1/A. గుణకార విలోమం ఇంకా మనం దాన్ని పక్కకు జరిగితే చాలా డెప్త్ ఉంటుంది సబ్జెక్ట్. ఓకేనా? ఒక సంఖ్య చేత గుణకారం చేస్తే మనకు ఏం రావాలి? గుణకార తత్సమం రావాలి. గుణకార తత్సమం వస్తే దాన్ని గుణకార విలోమం అంటాం, దాన్నే విలోమం అంటాం. 1/A:B యొక్క విలోమం 1/B. ఇది విలోమ నిష్పత్తి. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఏమొస్తుంది? దీన్ని సింప్లిఫై చేస్తే A:B AB అంటాం. B:1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇది క్రాస్ మల్టిప్లికేషన్. ఈ హారంతో మనకు ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి ఏమొచ్చింది? B:A అంటాం. ఓకేనా? సింపుల్ వే. ఒకవేళ 2 రాసులు ఉంటే విలోమ నిష్పత్తి కావాలి, అడ్డగుణకారం చేయాలి, B:A. ఓకే, రైట్. అలా కాకుండా వీడు ఒకవేళ 3 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, అప్పుడు కొద్దిగా మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు వీడు ఇలా ఇచ్చాడు. A:B:C యొక్క విలోమ నిష్పత్తి డాష్ అన్నాడు. విలోమ నిష్పత్తి డాష్ అంటాడు. వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C? వెరీ సింపుల్. A యొక్క విలోమం ఏంటి? 1/A. B యొక్క విలోమం ఏంటి? 1/B. C యొక్క విలోమం ఏంటి? 1/C. వాస్తవానికి దీని ప్రక్రియ ఎట్లా ఉంటుంది చూడండి. షార్ట్ కట్స్ ఎట్లా మనం ప్లాన్ చేసుకుని ఎట్లా బిల్డ్ చేస్తాం చూడండి. ఇలా రాసిన తర్వాత ABCలు హారాలు. హారాల యొక్క లబ్ధమే కాసాగు అంటాం. A:B:C. దాని చేత గుణకారం చేయాలి. అప్పుడు AA క్యాన్సల్ అయిపోతుంది, మిగిలిపోయేది BC కాబట్టి వచ్చేది BC నిష్పత్తి. BB క్యాన్సల్ అయితే మిగిలేది AC కాబట్టి AC:1 AC. C చేత దీన్ని క్యాన్సల్ చేస్తే మిగిలిపోయేది AB కాబట్టి AB:1 AB. ఓవర్.
ఒకవేళ ఇంకొక పద్ధతి ఏంటి అంటే, ఒకవేళ ఈ పద్ధతి ఈ ఫార్మాట్‌లో ఉంటే విల్ డూ సో మెనీ ప్రాబ్లమ్స్ అండి. చాలా నేర్చుకుంటాం. 1/a ఈజ్ టు 1/b ఈజ్ టు 1/c అంటాం. ఇందులో ఒకవేళ దీన్ని సింప్లిఫై చేయాలి వితౌట్ అంటే కనీసం ఆ లబ్ధం లేకుండా అంటే కాసాగు లేకుండా చేయొచ్చు. కాకపోతే లవంలో ఏదన్నా సంఖ్యలున్నప్పుడు ఇబ్బందిగా ఎదురవుతుంది. దానికి కాసాగే బెస్ట్. లేనప్పుడు ఇట్లా చేయొచ్చు. ఏని క్లోజ్ చేయాలి. ఓకేనా? ఏని మనం క్లోజ్ చేస్తే మిగిలిపోయేది బీసీ. కాబట్టి బి ఇంటూ సి బీసీ రాయాలి. రెండవ సందర్భంలో మనం ఏం చేయాలా? బీని క్లోజ్ చేసుకోవాలి. బీని మనం క్లోజ్ చేశామనుకోండి, ఇప్పుడు బీని ఇక్కడ ఉన్నటువంటి బీని మనం ఇట్లా క్లోజ్ చేశామనుకోండి, క్లోజ్ చేస్తే మనకు మిగిలేది ఏముంటుంది? ఏసీ. కాబట్టి ఏ ఇంటూ సి ఏసీ. ఒకవేళ అలాగే మనం ఏం చేయొచ్చు? మనం ఒకవేళ సిని క్లోజ్ చేశామనుకోండి, ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయి మనకు కనిపించేవి ఏ అండ్ బీలు. అవునా? కాబట్టి ఏ బీలు రాసుకోవచ్చు. ఫినిష్డ్. కానీ బెస్ట్ గుణకారం చేసుకోవడం ఇట్లా చేసిన ఎట్లయినా ఒకటే. అప్పుడు ఏ విధంగా ఆలోచన వస్తే ఆ విధంగా ఏం కాదు, స్పీడీ వస్తుంది. అలాగే మనం షార్ట్కట్ చేయొచ్చు, ఏం కాదు. ఓకేనా? సో 2 రాసుల విలోమం తీసుకున్నాం, 3 రాసుల యొక్క విలోమం. తొందరలో విద్యార్థులు ఏం చేస్తారు? 2 రాసుల యొక్క విలోమం తిప్పి రాస్తే B/A అయ్యింది కాబట్టి A/B/Cల యొక్క విలోమం ఏంటి అంటే C/B/A అని చెప్తారు. తప్పు, శుద్ధ తప్పిది కాదు కాన్సెప్ట్. రివర్స్ రాసుకోవాలి. చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉంది. విలోమ నిష్పత్తి BC/AC/AB. సో మచ్ డిఫరెన్స్ ఇస్ దేర్. అట్లా మనం రాయడం కుదరదు. ఓకే, ఇది విలోమ నిష్పత్తిని తెలియజేసేటటువంటి కాన్సెప్ట్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది వర్గ నిష్పత్తి అంటాం. డూప్లికేట్ రేషియో వర్గ నిష్పత్తి. ద్విగుణ నిష్పత్తి కూడా అంటుంటారు. ఓకే, వర్గ నిష్పత్తి అంటే A/B యొక్క వర్గ నిష్పత్తి. A/B యొక్క వర్గ నిష్పత్తి ఏంటి? A²/B². వర్గం చేయాలి. అనగా ఉదాహరణకు 2:3 యొక్క వర్గ నిష్పత్తి అంటే ఏం చేయాలి? 2² ఈజ్ నథింగ్ బట్ 4:9 అంటాం. 4:9 అంటాం. ఇది వర్గ నిష్పత్తి. స్క్వేర్ రేషియో అంటారు, డూప్లికేట్ రేషియో అని కూడా అంటారు. ఆ తర్వాత వచ్చేది వర్గమూల నిష్పత్తి. ఈ వర్గమూల నిష్పత్తి ఎలా ఉంటుంది? A/B యొక్క వర్గమూల నిష్పత్తి √A/√B అంటాం. √A/√B అంటాం. దీన్ని చేసే విధానం ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుద్ది. 25:81 ఈ యొక్క వర్గమూల నిష్పత్తి డాష్. వర్గమూల నిష్పత్తి ఎంత అంటాడు? వర్గమూల నిష్పత్తి ఎంత అంటే ఏం చేస్తాం? √25 √81. √25 ఎంత? 5. అలాగే √81 ఎంత? 8. 8 9. సారీ 9. కాబట్టి 5:9 అని రాసుకుంటాం. ఇది వర్గమూల నిష్పత్తి. వర్గ నిష్పత్తి వేరు, వర్గమూల నిష్పత్తి వేరు. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఘన నిష్పత్తి అంటాం. ఘన నిష్పత్తి ట్రిప్లికేట్ రేషియో అంటారు. ఘన నిష్పత్తి అంటాం. ఘన నిష్పత్తి అంటే A/B యొక్క ఘన నిష్పత్తి 3 సార్లు గుణకారం చేయాలి. దాన్నే ఘనమంటాం. కాబట్టి A³ = B³.
ఇది అయిపోయిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. 2:, ఫర్ ఎగ్జాంపుల్ 7. ఈ యొక్క ఘన నిష్పత్తి ఎంత? ఘన నిష్పత్తి ఎంత అంటాం? అప్పుడేంటిది 2³ 7³ రాయాలి. 2³ ఎంత? 8, 7³ = 343 ఓవర్. అట్లాగే ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఘనమూల నిష్పత్తి. ఘనమూల నిష్పత్తి. ఘనమూల నిష్పత్తి క్యూబ్త్ రూట్ రేషియో అంటాం. క్యూబ్త్ రూట్ రేషియో అంటాం. అంటే A:B యొక్క ఘనమూల నిష్పత్తి. ఈ యొక్క ఘనమూల నిష్పత్తి దట్ ఈస్ క్యూబ్త్ రూట్ ఆఫ్ A:క్యూబ్త్ రూట్ ఆఫ్ B అంటాం. క్యూబ్త్ రూట్ ఆఫ్ A:క్యూబ్త్ రూట్ ఆఫ్ B అంటాం. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మనం ప్లాన్ చేద్దాం. ఉదాహరణకు 125:512 లా ఘనమూల నిష్పత్తి ఎంత అన్నాడు. ఘనమూల నిష్పత్తి ఎంత అన్నాడు? క్యూబ్త్ రూట్ ఆఫ్ ఇలా రాస్తాం మనం. క్యూబ్త్ రూట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ 125, అలాగే క్యూబ్త్ రూట్ ఆఫ్ బి అంటే క్యూబ్త్ రూట్ ఆఫ్ 512. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. నాన్ మ్యాథ్స్ 125ని 3 సమాన కారణాంకాలుగా విభజించాలి. 5 × 5 × 5. అలాగే 512ని కూడా 3 సమాన కారణాంకాలుగా విభజించాలి. 8³ అంటాం కాబట్టి 3 8లు. దీన్ని ఏం రాస్తాం మనము అంటే క్యూబ్త్ రూట్ ఆఫ్ 5 × 5 × 5 అంటాం. ఇదేమో క్యూబ్త్ రూట్ ఆఫ్ 8 × 8 × 8 అంటాం. ఈ నిర్వచనం జాగ్రత్తగా గమనించాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ పనే అది. నాన్ మ్యాథ్స్ ఏంటి అంటే క్యూబ్త్ రూట్ అనేది ఇక్కడ ఈ రూట్లో ఇది 3 ఉంది అంటే దాని అర్థం 3 సమాన కారణాంకాలకు ఒక కారణాంకాన్ని ఎంచుకోవాలి. ఇది పాయింట్. 3 సమాన కారణాంకాలకు ఒకటి బయటికి వస్తుంది, ఒకదాన్ని ఎంచుకోవాలి. అది దాని నిర్వచనం. 3 సమాన కారణాంకాలకు ఒకటి బయటికి రావాలి. అయిపోయింది. దీన్నే మనం ఏమంటాం? ఘనమూల నిష్పత్తి అంటాం. ఓవర్. ఘనమూల నిష్పత్తి అంటే 3 సమాన కారణాంకాలకు ఒకదాన్ని ఎంచుకోవాలి, ఒక కారణాంకాన్ని తీసుకోవాలి. వర్గమూల నిష్పత్తి అంటేనేమో వర్గం అన్నప్పుడు 2 కాబట్టి వర్గమూల నిష్పత్తి అంటే 2 సమాన కారణాంకాలకు ఒకదాన్ని ఎంచుకోవాలి. సార్ వర్గమూలం దగ్గర మీరు 2 రాయలేదు కానీ ఘనమూలం దగ్గర మాత్రం 3 రాసిరు, ఏంది మీ సంగతి అంటే నా సంగతి ఏం లేదు. మ్యాథ్స్లో వర్గమూలం ఆబ్వియస్ రాయరు, వర్గమూలానికి 2 రాయరు. తర్వాత వచ్చేవన్నీ రాస్తారు. క్యూబ్త్ రూట్ రాస్తాం, 4th రూట్ రాస్తాం, 5th రూట్, 6th రూట్, 7th రూట్, nth రూట్ కూడా రాస్తాం. స్క్వేర్ రూట్లో మాత్రం ఇలా రాసి 2 రాయము. రాయకపోయినా అర్థం చేసుకోవాలి, రాసినా ఒరిగేది ఏముండదు. యూ కెన్ రైట్, నో ప్రాబ్లం. రాయకపోయినా దాని అర్థం స్క్వేర్ రూటే, రాస్తే మంచిదే. కానీ క్యూబ్త్ రూట్ 4th రూట్ మాత్రం ఖచ్చితంగా రాయాలి. nth రూట్ ఉంది అనుకోండి, nని జైల్లో కూర్చోబెట్టేస్తాం, దాని అర్థం nth రూట్. n సమాన కారణాంకాలకు ఒక్కదాన్ని ఎంచుకోవాలి అని దాని అర్థం. సరేనా? ఇది ఘనమూల నిష్పత్తి. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం నేర్చుకుంటాము అంటే ఘనమూల నిష్పత్తి అయిపోయిన తర్వాత మనం నేర్చుకునేది బహుళ నిష్పత్తి నేర్చుకుందాం. బహుళ నిష్పత్తి అంటాం. దీన్ని కాంపౌండ్ రేషియో అంటారు. సిఆర్ కాంపౌండ్ రేషియో అంటాం. కాంపౌండ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి, కాంపౌండ్ రేషియో. బహుళ నిష్పత్తి యొక్క నిర్వచనం ఏంటి అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తుల సమ్మేళనాన్ని లేదా సంయోగాన్ని. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తుల సమ్మేళనాన్ని లేదా సంయోగాన్ని బహుళ నిష్పత్తి అంటాం.
సార్ 2 నిష్పత్తులను ఎలా సమ్మేళనం చేయాలి అంటే గుణకార ప్రక్రియతోటి సమ్మేళనం చేయాలి. ఎలా? ఉదాహరణకు A:B, C:Dలా బహుళ నిష్పత్తి డాష్ అంటాడు. బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి అంటే ఈ 2 నిష్పత్తులు A:Bను A/B రాయాలి, C:Dని C/D రాయాలి. ఈ రెండిటిని సంయోగం చేయాలి, క్లబ్ చేయాలి అంటే మల్టిప్లికేటివ్ ప్రక్రియ. ఆపరేషన్ ఈజ్ మల్టిప్లికేషన్ అంటాం. ఈ మల్టిప్లికేటివ్ ఆపరేషన్ తోటి దీన్ని మల్టిప్లై చేయాలి. దాన్ని మనం ఏమంటామంటే సంయోగం చేయడం, సమ్మేళనం చేయడం. లవం లవం గుణకారం చేస్తాం AC, హారం హారం BD. దట్స్ ఆల్. దీన్ని ఏమని రాయొచ్చు అంటే AC:BD అని రాయొచ్చు. ఇది బహుళ నిష్పత్తిని తెలియజేస్తుంది. బహుళ నిష్పత్తి వేరు, అనుపాతం వేరు. అది వేరు, ఇది వేరు. వేరు వేరు పేర్లు ఇస్తున్నామంటేనే వేరువేరుగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉదాహరణకు A:B ఇచ్చాడు, ఆ తర్వాత C:D ఇచ్చాడు, E:F ఇచ్చాడు, అలాగే G:H ఇచ్చాడు. వీటి యొక్క బహుళ నిష్పత్తి ఎంత అన్నాడు. కాంపౌండ్ రేషియో A/B ఇంటూ C/D ఇంటూ E/F ఇంటూ G/H. దీన్నే బహుళ నిష్పత్తి అంటాం. లవాలన్నీ గుణకారం చేయాలి. A ఇంటూ C ఇంటూ E ఇంటూ G డివైడెడ్ బై B ఇంటూ D ఇంటూ F ఇంటూ H ఓవర్. దీన్నే మనం ఏమంటాం? బహుళ నిష్పత్తి. ఇట్ కెన్ బి రిటన్ యాజ్. దీన్ని మనం రాసే విధానం ఎలా రాస్తాము అంటే యూ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్. ACEG నిష్పత్తి BDFH అంటాం. యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో, నో ప్రాబ్లం. ఎలాగైనా మనం దాచుకోవచ్చు, తప్పలేదు. మెయిన్ బహుళ నిష్పత్తి అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తుల సమ్మేళనం. లవం లవం, హారం హారం మల్టిప్లై చేసుకోవాలి. అనుపాతం వేరు, బహుళ నిష్పత్తి వేరు. సరేనా? చలో. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవన్నిటినీ ఒకసారి మనం నెమరేసుకుంటే, ఒకసారి మనం ఇవన్నిటినీ నెమరేస్తే మనకున్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఇది ఒకటి చూడండి. ఎంత బ్యూటిఫుల్గా మొత్తం దీన్ని లాక్కుంటూ రావచ్చు. నిష్పత్తి ఏంటి? 2 సప్రమాణ రాసుల మధ్య పోలికనే నిష్పత్తి అంటాం. A:B అనగా A/B. ఇక్కడ రాసుకున్నాం, అయిపోయింది. A:B, A/B. ఏను పూర్వపదం అంటాం, బీను పరపదం అంటాం. నిష్పత్తిలోని పూర్వ పరపదాలను ఒకే సంఖ్యచే గుణించిన లేదా భాగించిన ఎట్టి పరిస్థితులలో విలువ మారదు. అది మనం ట్రై చేసినాం. 1:4 తీసుకున్నాం. ఆ తర్వాత దాన్ని 0.25 అని రాశాం. 12 చేత గుణకారం చేసి విలువ మారిందా చెక్ చేస్తే మారలేదు, 0.25. దేర్ఫోర్ మనకు దాన్ని బట్టి ఒక నిర్ధారణ, నిజ నిర్ధారణ ఏంటి అంటే నిష్పత్తిలోని పూర్వపరపదాలను ఒకే సంఖ్య చేత భాగించిన లేదా గుణించిన విలువ ఎట్టి పరిస్థితులలో మారదు. ఆ తర్వాత నిష్పత్తి కనిష్ట రూపంలో ఉండాలి. నిష్పత్తి దశాంశ భిన్నాలలో ఉండొద్దు, నిష్పత్తి భిన్నాలలో కూడా ఉండొద్దు. ఇంకొక పాయింట్ ఉంటుందండి, నిష్పత్తికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు. నిష్పత్తికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు. సెంటీమీటర్లు, లీటర్లు, కేజీలు ఎక్కడా రాయం. నిష్పత్తికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు. ఎందుకు ఎలాంటి ప్రమాణాలు ఎందుకు ఉండవు అంటే అవి 2 రాసుల మధ్య పోలికను మాత్రమే తెలియజేస్తుంది కాబట్టి ఉండదు. అయితే లోయర్ సెక్షన్స్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు డౌట్ వస్తుంది. 6వ తరగతిలో 5వ తరగతిలో చెప్పామనుకోండి, పిల్లలు ముసి నవ్వులు నవ్వుతుంటారు. అరే సార్ ఏదో చెప్తున్నారా, ప్రమాణాలు ఉంటాయి, ఆ ప్రమాణాలు ఖచ్చితంగా మనకు ప్రమాణాలు ఉంటాయి కాబట్టి ప్రమాణాలు రావాలి, సార్ ఏదో చెప్తున్నట్టున్నాడు అంటారు. పుస్తకాలు అటు ఇటు తిరిగేస్తారు, ఎక్కడ ఏం ప్రమాణాలు కనిపించవు, కామ్గుంటారు. ఒకవేళ వాళ్ళని నివృత్తి చేయాలి అంటే, వాళ్ళకు వచ్చినటువంటి ఆ డౌట్ను మనం క్లారిఫై చేయాలి అంటే కొద్దిగా తెలివిగా మనం కూడా ప్రవర్తన చేయొచ్చు. ఉదాహరణకు 4 కేజీలకు అలాగే 12 కేజీలకు గల నిష్పత్తి అడిగాడు అనుకో. వీళ్ళు ప్రమాణాలు ఉండవు అంటే ముసి నవ్వులు నవ్వుతున్నారు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఏదో 4 kgs ఈజ్ టు 12 kgs రాయాలి.
లేదా 4 kgs డివైడెడ్ బై 12 kgs అని రాయాలి. కేజీలు క్యాన్సిల్ చేయాలి. 4 ఒకట్లు 4 ముళ్ళు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏం మిగిలింది 1:3. అంటే పిల్లలు ఏమంటారు, అద్భుతం, మహా అద్భుతం సార్, సూపర్ చెప్పిండు, క్యాన్సిల్ అయిపోయినాయి, కేజీలు క్యాన్సిల్ అయినాయి, ఇది కరెక్ట్ అంటారు. వారి యొక్క మానసిక స్థాయి, మానసిక స్థితి వాళ్ళది 5th క్లాస్ 6th క్లాస్లో ఇంతవరకే ఉంటుంది. వాళ్ళకు ఒక ప్రాక్టికల్ చూయిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేకపోతే అర్థం చేసుకోరు. వాస్తవానికి ఇది కాదు, కానీ వాళ్ళను నివృత్తి, వాళ్ళ డౌట్ను నివృత్తి చేయడానికి అక్కడ మనం ఉపయోగించినటువంటి పనిముట్టి ఇది. తప్పదు, ఆ స్టేజ్ అట్లాగే ఉంటుంది, ఆ స్టేజ్లో అర్థం కాదు కాబట్టి అప్పుడు ఉపయోగించి పనిముట్టు వదిలేయాలి. ఆ తర్వాత పెరిగిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. ఇది ఓన్లీ పోలికనే కాబట్టి ప్రమాణాలు ఉండవు, ప్రమాణాలు రావు. అది వాళ్ళకి అర్థమైందో లేదో కానీ మీకు మాత్రం స్పష్టంగా అర్థం కావాలి. మీకోసమే నేను ఈ ఉదాహరణ ఇచ్చా, సరేనా? రైట్. సో ప్రమాణాలు ఉండవు. ఆ తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. దీంట్లో ఒక 4-5 మోడల్స్, 5 లెక్కలు చేసాం. మ్యాథ్స్ వాళ్ళము మనం పొడవుకు వైశాల్యానికి నిష్పత్తి కడతారు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లో ఒక పేపర్ ఉంటుంది మొత్తము, ఆ పేపర్లో ఇచ్చినప్పుడు కడతారు. ఓకేనా? రైట్. ఇదైపోయిన తర్వాత నిష్పత్తిలో రకాలను మనం ప్లాన్ చేసాం. విలోమ నిష్పత్తి అంటాం. A:B యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B. A:B:C యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B:1/C. 2 మెథడ్స్ చెప్పా. ఒకటేమో డైరెక్ట్గా LCM తోటి మల్టిప్లై చేసి ఆన్సర్ రాసుకోవాలి. దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ వే. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది, చెప్పేస్తాను చూడండి, ఇక్కడే చెప్తాను. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం దీన్ని విరివిగా ఉపయోగించవచ్చు. ఇలా రివర్స్ వచ్చినప్పుడు, ఇక్కడ పక్కకు చెప్తున్నాను, ఇలా రివర్స్ వచ్చినప్పుడు 1/A:1/B:1/C. ఇబ్బంది అనిపిస్తే రివర్స్ చేయండి దీన్ని. A/1 అంటాం, B/1 అంటాం, C/1 అంటాం. ఆ తర్వాత ఏని క్లోజ్ చేయండి, BC రాయండి, BC ఓవర్. బిని క్లోజ్ చేయండి, AC రాయండి, AC. సిని క్లోజ్ చేయండి, AB రాయండి. నీకు మనసు ఉండాలి, నీకు మనకు కావాల్సింది అక్కడ మెయిన్గా ఏంటి అంటే ఇంట్రెస్ట్. నీ ఉత్కృష్ట అంటాం, ఇంట్రెస్ట్. నీకెంత ఇంట్రెస్ట్ ఉంటే అర్థమెటిక్ మొత్తం షార్ట్ కట్స్ చేయొచ్చు. అర్థమెటిక్ ఈజ్ నథింగ్ బట్ ద లాజికల్ థింకింగ్ అంటాం. టోటల్ లాజిక్కే ఉంటుంది. పదజాలం పైనే క్వశ్చన్స్ ఉంటాయి. పదజాలం ప్లాన్ చేయాలి, లాజిక్ అప్లై చేసుకొని లెక్క చేయాలి. మ్యాథ్స్ని తీసుకురావద్దు, లాజికే అప్లై చేసుకుంటూ రావాలి. కొన్ని సందర్భాలలో తప్పదు, మ్యాథ్స్ యూజ్ చేస్తుంటాం. మ్యాక్సిమం లాజిక్ పట్టుకొని బయటికి రావాలి, షార్ట్ కట్స్ చేస్తూ బయటికి రావాలి. విల్ డూ ఇట్. అట్లా మనం చూద్దాం, మనం చేస్తాం, సరేనా? ఇదైపోయిన తర్వాత నిష్పత్తిలో మనం రకాలు, వర్గ నిష్పత్తి చూసాం, వర్గమూల నిష్పత్తి చూసాం. ఆ తర్వాత వచ్చేది మనం ఘనమూల నిష్పత్తి చూసాం. ఆ తర్వాత ఘన నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి కూడా మనం ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది బహుళ నిష్పత్తి, కాంపౌండ్ రేషియో కూడా మనం ప్లాన్ చేసాం. ఎస్, వీ హ్యావ్ డన్ ఇట్ కాంపౌండ్ రేషియో ఆల్సో. ఓవర్. ఇది బేసిక్గా కొంతవరకు. సార్ మీరు అనుపాతం గురించి చెప్పట్లేదు అంటే, నాకు నిష్పత్తి అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను అనుపాతం సపరేట్గా వెళ్తాను. అనుపాతం ఏముంటుంది? 2 నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటాం. అంత్యాల లబ్ధం మధ్యమాల లబ్ధానికి సమానం. అయిపోయింది. అనుపాతము అనే పదం వచ్చింది అంటే అంత్యాల లబ్ధం మధ్యమాల లబ్ధానికి సమానం. 2 నిష్పత్తుల సమానత్వం ఖచ్చితంగా ఈక్వల్ చేయాలి, దాన్నే అనుపాతం అంటాం. అయిపోయింది, ఫినిష్డ్. కానీ దానిపైన ప్రాబ్లమ్స్ సూపర్ మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వజ్రాన్ని విడగొట్టడం, బంగారు కడ్డీని విడగొట్టడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. అవి మనం ప్లాన్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. రైట్. ఇప్పుడు బహుళ నిష్పత్తి ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, నౌ వి ఎంటర్ ఇన్ టు ద మోడల్స్ అంటాం. మనం మోడల్స్లోకి ఎంటర్ అవుతాం. చలో, A:Bని 2:3గా రాశాడు. ఆ తర్వాత B:C కూడా ఏం రాశాడు? 2:3 రాశాడు. రాసి A:B:C అడుగుతున్నాడు. ఇవి బేసిక్స్, ఫస్ట్ బేసిక్స్. తర్వాత చిన్న అప్లికేషన్స్ నుంచి మెల్లగా అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. రిలాక్స్గా, తొందరపడొద్దు, రిలాక్స్గా నేర్చుకోండి, పర్ఫెక్ట్గా నేర్చుకోండి.
ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇలా రాసుకుంటాం. A:B ఏమిచ్చాడు 2:3 ఇచ్చాడు. అలాగే B:C ఏమిచ్చాడు 2:3 ఇచ్చాడు. ఏ అక్షరం చేత అయితే ఎండ్ అయ్యిందో సెకండ్ రేషియో అదే అక్షరం చేత స్టార్ట్ కావాలి. ఎస్, ఇది పద్ధతిలో ఉంది. ఎప్పుడు కూడా ఉమ్మడి అనేది మధ్యలో ఉండాలి. ఉమ్మడి దీంట్లో ఉమ్మడిగా ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో అది మధ్యలో ఉండాలి. ఇది కీలకం, అందుకే దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాను నేను. ఇలా ఉన్నప్పుడు అంటే ఈ బీల సంఖ్య బీలను సమానం చేయాలి. ఇక్కడ B3 ఉంది, ఇక్కడ B2 ఉంది, కాబట్టి వీటిని సమానం చేయాలి. సమానం చేస్తే సాంప్రదాయ పద్ధతి ఏంటి అంటే సాంప్రదాయ పద్ధతి ఇది ఇట్లా ఉంటుంది. దీన్ని 2 చేత గుణకారం చేస్తాం, వైస్ వర్స అంటాం. దీన్ని 3 చేత గుణకారం చేస్తాం. ఇప్పుడు వచ్చేది 2 2 ఎంత 4 నిష్పత్తి, 2 3 ఎంత 6, 2 ఇంటూ 2, 2 ఇంటూ 2, 2 ఇంటూ 3 అని రాస్తాం. అలాగే ఇక్కడ 3 ఇంటూ 2, ఆ తర్వాత 3 ఇంటూ 3, 3 ఇంటూ 2 ఎంత 6, 3 3 ఎంత 9 అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు బి విలువలు ఎలా ఉన్నాయి, సమానంగా అయ్యాయి. ఇదేమో ఏని రిప్రజెంట్ చేస్తుంది, ఇది బిను రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో సిను రిప్రజెంట్ చేస్తుంది. అనగా ఇప్పుడు నీకు వచ్చినటువంటి ఆన్సర్ A:B:C ఏమొచ్చింది 4 6, ఆ తర్వాత వచ్చేది 9. ఇందులో ఏదన్నా సింప్లిఫై అవుతుందా చెక్ చేసుకోవాలి. 2 చేత ఇది భాగించబడుతుంది కానీ ఇది భాగించబడదు. 3 చేత ఇది 2 భాగించబడితే ఇది భాగించబడదు. కాబట్టి ఇంకా కనిష్ట రూపం రాదు. కావున దిస్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఇది సాంప్రదాయ పద్ధతి. ఇప్పుడు నేను సాంప్రదాయ పద్ధతి చేస్తే మనకు ఉద్యోగం రాదు, ఆన్సర్ వస్తుంది కానీ ఉద్యోగం రాదు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే 2:3 రాస్తాం, ఆ తర్వాత 3:2, నెక్స్ట్ది కూడా 2:3, అది 2 రాస్తాం. A:B, ఆ తర్వాత వచ్చేది B:C. వెరీ సింపుల్. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఎన్ పద్ధతి, ఎన్ రివర్స్ ఎన్ అంటాం. ఎన్ ఇలా రివర్స్ ఎన్ అయిపోయింది. కొందరు ఏం చేస్తారు అంటే దీన్ని కొద్దిగా స్లాంట్ చేసి కూడా రాస్తారు, అది కూడా నేను చెప్తాను. ఇటు నుంచి ఇటు రావాలి, 2 ఇంటూ 2 డైరెక్ట్ షార్ట్ కట్, ఆ తర్వాత 2 ఇంటూ 3 ఎస్, ఆ తర్వాత 3 ఇంటూ 3 ఫినిష్డ్. ఇదేమో 2 2 4, 2 3 ఎంత 6, ఆ తర్వాత 3 3 ఎంత 9 ఓవర్. ఒక్కటే స్టెప్లో ఆన్సర్ గుంజుకు రావచ్చు, ఒకటే స్టెప్లో ఆన్సర్ తీసుకురావచ్చు. తర్వాత మూడవ పద్ధతి. కొంతమంది అంటే మ్యాక్సిమం చాలామంది ఇలా చేస్తారు. 2:3 ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి 2:3 దీని కింద రాస్తారు. ఎందుకంటే బీలు సమానం చేయాలని. తప్పేం కాదు, కరెక్టే. అప్పుడేం చేస్తారు, ఇటు నుంచి ఇటు రావాలి, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, 2 ఒకటే. నేను కొద్దిగా స్ట్రైట్గా రాసుకున్నా, వీళ్ళు ఇట్లా స్లాంట్గా రాశారు. అన్నీ ఒకటే, ఏ పద్ధతి అన్న చేయొచ్చు. సో 2 ఇంటూ 2, ఆ తర్వాత 2 ఇంటూ 3, ఆ తర్వాత వచ్చేది 3 ఇంటూ 3. సో దిస్ ఈజ్ 4 6 అండ్ 9 అంటాం. అది కూడా ఇదే. ఇది అయిపోయిన తర్వాత నేను ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్ ఈజ్ దట్, ఇంకొక పద్ధతి నేను నేర్పిస్తాను. ఇది అవసరాన్ని బట్టి ఉపయోగపడుతుంది మనకు. ఇదేమో A:B ఇచ్చాడు, ఆ తర్వాత B:C అడుగుతున్నాడు, A:B:C అడుగుతున్నాడు మనల్ని. A:B ఇచ్చాడు 2:3 ఫస్ట్ ఇచ్చాడు, ఆ తర్వాత B:C ఇచ్చాడు 2:3 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఇది ఇక్కడ సి కిందాతలో ఏం లేదు అంటే దాని అర్థం ఇక్కడ దేంతో ఎండ్ అయిందో అదే రాసుకోవాలి. ఇక్కడ ముందు ఏం లేదు, ఏ కిందాతలో ఏం లేదు అంటే 2 కంటే ముందు అంటే ఈ 2 రాయాలి. ఇక్కడ ఏ సంఖ్య ఉందో అదే రిపీట్ అవుతుంది, ఇక్కడ ఏ సంఖ్య ఉందో అదే ఆ ఖాళీలో రిపీట్ అవుతుంది. అయిపోయింది లెక్క. ఈ రెండింటిని గుణకారం చేయండి. 2 2 4 నిష్పత్తి, 3 ఇంటూ 2 6 నిష్పత్తి, 3 3 ఎంత 9 ఫినిష్డ్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది కూడా ఒక హెల్దీ పద్ధతియే. అలాగే నెక్స్ట్ది ఇది కూడా ఒక హెల్దీ పద్ధతియే. మీ ఇష్టం, మీరు ఇట్లా కూడా ప్రొలాంగ్ చేసుకోవచ్చు. యువర్ విష్. బేసిక్ అది ఎట్లన్నా మనం ప్లాన్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోకుండా ప్లాన్ చేయాలి. అసలు ప్రాక్టీస్ చేస్తే ఇవేవి అవసరం ఉండదు, టకటక చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్. ఇది అయిపోయిన తర్వాత నేను రెండవ క్వశ్చన్ని నేను ప్లాన్ చేస్తున్నాను. చూడండి, సెకండ్ క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్.
A:B is equals to 3:5. B:C is equals to 4:3 అయినా A:B:C is equals to dash. Bతో ఎండ్ అయ్యింది, Bతో స్టార్ట్ అయ్యింది, ఆర్డర్లో ఉంది కాబట్టి ఇదేమో 3:5 రాయండి, అదేమో 4:3 రాయండి. ఇటు నుంచి ఇటు రండి, ఇటు నుంచి ఇటు రండి, ఇటు నుంచి ఇటు రండి, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. A:B:C is equals to 3 × 4 ఎంత 12 నిష్పత్తి, 4 × 5 20 నిష్పత్తి, 5 × 3 ఎంత 15. సో ద ఆన్సర్ ఈస్ 12:20:15. అట్లాగే నేను రెండవ పద్ధతికి వెళ్తున్నాను, సెకండ్ పద్ధతి. సెకండ్ పద్ధతి ఏం చేస్తున్నాను నేను అంటే A:B:Cకి వెళ్తున్నాను. A:B:Cకి వెళ్తున్నాను. A:B ఎంత ఇచ్చాడు, 3:5 ఇచ్చాడు. B:C ఎంత ఇచ్చాడు, 4:3 ఇచ్చాడు. తొందరపడొద్దు. ఇప్పుడు ఈ ఖాళీలు నింపేయాలి. ఇక్కడ ఈ ఖాళీని నేను ఏం చేస్తున్నాను, దీన్ని సి కిందాతలో నంబర్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ దేంతో ఎండ్ అయింది, 5 రావాలి, 5 రాయాలి. అలాగే ఇక్కడ కూడా ఏది 4తో ఎండ్ అయ్యింది అంటే ముందు ఏది లేదు కాబట్టి ఈ ప్లేస్లో కూడా ఏం రాయాలి, 4 రాయాలి. అయిపోయింది లెక్క. 3 × 4 12, 5 × 4 20, అలాగే 5 × 3 15. ఫినిష్డ్. 12:20:15. వెరీ 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 సింపుల్. ఒకసారి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, తడబడొద్దు, రిలాక్స్గా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ డయాస్ మీకు పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ని ఇస్తుంది. జాగ్రత్తగా నేర్చుకోండి, ఓకేనా? రైట్. ఏ ఎగ్జామ్ అన్నా మీరు క్రాక్ చేయొచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కొట్టేయచ్చు. మ్యాథ్స్కి సంబంధించింది వచ్చింది అంటే మన నోట్స్లో ఉంటుంది మోడల్, లేదా లిటిల్ బిట్ అప్లికేషన్ ఉంటుంది. ఖచ్చితంగా అది మనం చేయగలిగే సామర్థ్యం మనం డెవలప్ చేసుకుని ఉంటాం, ఓకేనా? రైట్. ఆర్ఎస్ అగర్వాల్ లెక్కలు, మిగతా లెక్కలు, అన్ని లెక్కలు కవర్ అవుతాయి, మీకు ఎలాంటి డౌట్ ఉండొద్దు. దాన్ని ఎప్పుడో దాటేస్తాం మనం. ఆర్ఎస్ అగర్వాల్ని దాటి చాలా ముందుకెళ్తాం, ఓకే? రైట్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది థర్డ్ క్వశ్చన్. చూడండి, థర్డ్ క్వశ్చన్ ఈసారి 3 నిష్పత్తులు ఇచ్చా. A:B 2:3, B:C 4:5, C:D 3:2 అయినా A:B:C 4 ఇచ్చాను. 3 రేషియోస్ ఇచ్చాను, దాంట్లో నుంచి ABCDలు ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని రకరకాలుగా చేస్తారండి. అన్నిటికంటే బెస్ట్ పద్ధతి సెకండ్ పద్ధతి తీసుకొని చేయండి. ఇదేమో A, ఇదేమో B, ఇదేమో C, ఇదేమో D. ఓవర్. A:B ఇచ్చాడు 2:3 రాయండి. B:C ఇచ్చాడు 4:5 రాయండి. C:D ఇచ్చాడు 3:2 రాయండి. అయిపోయింది. ఎవరి కిందాతలో వాళ్ళని రాసేసాం. ఇక్కడ C కిందాతలో ఖాళీ ఉంది, అలాగే D కిందాతలో ఖాళీ ఉంది, అలాగే ఇక్కడ కూడా D కిందాతలో ఒక ఖాళీగా ఉంది, అలాగే ఇక్కడ కూడా ఇది ఖాళీగానే ఉంది, ఇది కూడా ఖాళీగానే ఉంది, ఈ వరుసలో ఇది కూడా ఖాళీగా ఉంది. ఈ ఖాళీలనన్నింటినీ నింపాలి. ఇక్కడ 3A ఉంది కాబట్టి ఇది 3A, ఇది 3A రాయాలి. 5తో క్లోజ్ అయింది 5, ఇంక ఇది లేదు. ఇటు వెళ్తే 4A రాయాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3A వచ్చేస్తుంది. ఓవర్. ఏవన్నా క్యాన్సిల్ అవుతే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ ఏదన్నా క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేసుకోవడంలో తప్పు లేదు, డైరెక్ట్గా చేయొచ్చు. ఇంకా 3 అనేది ఇక్కడ ఉంది, 3 అనేది ఈ సిరీస్లో ఉంది, 3 అనేది ఈ సిరీస్లో ఉంది, 3 అనేది ఈ సిరీస్లో ఉంది. యూ కెన్ క్యాన్సల్ ఇట్. లేదు మేము తర్వాత చూస్తామంటే సరే చూద్దాం. ఇప్పుడు ఇది గుణకారం చేయండి. 2 4 8, 8 3 ఎంత 24 నిష్పత్తి. ఇది గుణకారం చేయండి. 3 4 12, 12 3 36 నిష్పత్తి. ఇది గుణకారం చేయండి. 3 5 15, 15 3 45 నిష్పత్తి. ఇది గుణకారం చేయండి. 3 5 15 2 ఎంత 30. కానీ జాగ్రత్తగా మనం గమనిస్తే ఇవన్నీ కూడా 3 చేత క్యాన్సిల్ అవుతాయి. 3 8 24, 3 ఎక్కం 3 2 6, 3 15 45, 3 10 30. ఫినిష్డ్. అయిపోయింది. 8:12:15:10 పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఓకేనా? రైట్. ఇది మనం చేసేది.
సార్ మీరు ఏదో ఇంతకుముందు ఏదో చెప్తున్నారు, మరి దాన్ని దాటేసి మీరు బయటికి వచ్చిర్రు అంటే ఇది 2:3:3:3 అని ఉండే. సెకండ్ రో 4:4:5:5గా ఉండే. థర్డ్ రో 3:3:3:2గా రాసుకోవాలి. ఏమో చెప్పారు మీరు అంటే ఏం లేదు. ఇది నిలువు వరుస, నిలువు వరుస, నిలువు వరుస, నిలువు వరుస. ఈ 4 నిలువు వరుసలల్లా ఏదన్నా కామన్గా కనిపించే నంబర్ ఉంటే క్యాన్సల్ చేసి పడేయచ్చు. ఇదో 3 అలాగే 3 3 క్యాన్సల్. ఇటు చూడండి 2 × 4 8 నిష్పత్తి 3 × 4 12 3 × 5 15 5 × 2 10. బోత్ ఆర్ సేమ్. గుణకారం చెయ్యాలెందుకు, మళ్ళీ క్యాన్సల్ చేయాలెందుకు? ఏకంగా ఇక్కడే దీన్ని క్యాన్సల్ చేశామనుకో ఒక 2 సెకండ్లు మిగిలిపోతుంది మనం. సో దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 4th క్వశ్చన్కి వెళ్దాం. A:B 2:3 2:1 C:D 2:3 ఆర్డర్లో ఉందా లేదా? ఫస్ట్ అది చాలా 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 ఇంపార్టెంట్. బితో ఎండ్ అయ్యింది, బితో స్టార్ట్ అయ్యింది, సితో ఎండ్ అయ్యింది, సితో స్టార్ట్ అయ్యింది ఆర్డర్. కాబట్టి మనం మన పద్ధతి A:B:C:D పద్ధతి ఎంచుకుందాం. చాలా పద్ధతులు ఉన్నాయండి, రకరకాల పద్ధతులు ఉంటాయి. ఓకేనా? చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా అంటే చాలా పద్ధతులు ఉన్నాయి రకరకాలుగా. అన్నిటికంటే బెస్ట్ ఇది 2:3, ఆ తర్వాత వచ్చేది 2:1, ఆ తర్వాత వచ్చేది 2:3. ఇక్కడ ఖాళీ కాబట్టి 3 రాసుకోవాలి, ఇక్కడ 3నే. 1తో క్లోజ్ అయ్యింది 1 రాయాలి, ఇక్కడ 2తో స్టార్ట్ అయ్యింది 2 రాయాలి, ఇక్కడ కూడా 2ఏ రాయాలి, ఇది కూడా 2నే రాసుకోవాలి. ఓవర్. ఈ వరుసలల్లా ఏమన్నా క్యాన్సల్ అవుతాయా? 3 ఇక్కడుంది, 3 ఇక్కడుంది, 3 ఇక్కడుంది, కానీ వరుసలో 3 లేదు కాబట్టి క్యాన్సల్ కాదు. 2 ఇక్కడుంది, 2 ఇక్కడుంది, 2 ఇక్కడుంది, కానీ మూడో వరుసలో 2 లేదు కాబట్టి క్యాన్సల్ కాదు. మన పప్పులు ఉడకవు. సో నేరుగా దీన్ని గుణకారం చేసుకోవడమే. 2 రెంట్లు 4 రెంట్లు ఎంత? 8 నిష్పత్తి. 3 రెంట్లు 6, 6 రెంట్లు ఎంత? 12 నిష్పత్తి. 3 రెంట్లు ఎంత? 6, 3 మూళ్ళు ఎంత? 9. సో 8:12:6:9. ఓకే, సో దిస్ ఈజ్ ఓవర్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వచ్చేది 5th క్వశ్చన్కి వచ్చేద్దాం. వాట్ ఈస్ ద 5th క్వశ్చన్? A:B 2:1 5th క్వశ్చన్లో. B:C 2:1, C:D 2:1, D:E 2:1. నో ప్రాబ్లం, అన్ని 2:1లే ఉన్నాయి, ఉండని. మనం మన పని చేయొచ్చు. వాట్ యూ షుడ్ డూ? నేను ఇంకొక పద్ధతి ఉంటుంది, కాకపోతే అది లెందీగా ఉంటుంది. ఆల్ ద న్యూమరేటర్స్, ఆ తర్వాత 1 డినామినేటర్ న్యూమరేటర్స్, ఆ తర్వాత 2 డినామినేటర్స్ మిగతా న్యూమరేటర్స్, ఆ తర్వాత రాస్తూ ఉంటాం. ఓకేనా? మీకు కావాలంటే ఇట్లా ఉంటుంది, N1/D1 అంటాం. న్యూమరేటర్ 2/డినామినేటర్ 2, న్యూమరేటర్ 3/డినామినేటర్ 3, ఇట్లా ఎన్ని ఇచ్చినా రాసుకోవచ్చు. అలాగే న్యూమరేటర్ 4 డినామినేటర్ 4. ఫస్ట్ ఆల్ ద న్యూమరేటర్స్, దట్ ఈస్ N1 × N2 × N3 × N4. తర్వాత ఒక డినామినేటర్ మిగతావన్నీ న్యూమరేటర్స్ D1 × N2 N3 N4. నెక్స్ట్ 2 డినామినేటర్లు 2 న్యూమరేటర్లు D1 D2 N3 N4. ఆ తర్వాత 3 డినామినేటర్లు ఒక న్యూమరేటర్ అంటాం D1 D2 D3 N4. ఆ తర్వాత 4కి 4 D4లు అంటాం, డినామినేటర్లు D4s. ఓకే, అంటే మెల్లిగా ఎన్నులు మాయమైపోయి డీలు వస్తాయి, అలా ఉంటుంది. అదంతా కాదు కానీ ఇది బెస్ట్. ఇది వీ కెన్ మేక్ ఇట్ లైక్ దిస్: A:B:C:D:E. ఎప్పుడన్నా అడిగితే ఇక్కడ ఇది 2:1, అలాగే B:C కూడా 2:1, అలాగే C:D కూడా 2:1, అలాగే D:E కూడా 2:1. తొందరపడొద్దు, తత్తరపాటు కూడా చెయ్యొద్దు. ఇది 1, ఇక్కడ 1, ఇక్కడ 1. కావాలంటే అది చేంజ్ ద కలర్, ఆ కలర్ చూసుకోవడమే. ఇక్కడ 1, ఇక్కడ 1, ఆ తర్వాత ఇక్కడ 1. ఈ వరుస అయిపోయింది. ఇక దీనికంటే ముందు 2A రాసుకోవాలి, దీనికంటే ముందు 2A రాయాలి, ఇక్కడ కూడా 2A రాయాలి, దీనికంటే ముందు 2A రాయాలి, ఇక్కడ కూడా 2A రాయాలి, ఇక్కడ కూడా 2A రాయాలి. ఓవర్ అయిపోయింది, క్యాన్సలేషన్ కావు.
2 రెంట్లు 4 రెంట్లు 8 రెంట్లు ఎంత 16 నిష్పత్తి 2 రెంట్లు 4 రెంట్లు 8 నిష్పత్తి 2 రెంట్లు 4 నిష్పత్తి 2 నిష్పత్తి ఇదంతా కూడా 1 ఓవర్. వెరీ 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 సింపుల్. చాలా 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 ఈజీ. సరేనా? సో దిస్ ఈజ్ ద 5th వన్. ఇదైపోయిన తర్వాత ఒక ప్రాబ్లం మీకు 6th ప్రాబ్లం ఇచ్చాను వర్క్ కోసం. దీన్ని కూడా మనం వర్కౌట్ చేద్దాం. A:B:C:D. ఏ ఎంత ఉంది 3:2 ఇచ్చాడు. B:C ఏమి ఇచ్చాడు 3:1 ఇచ్చాడు. C:D ఏమి ఇచ్చాడు 3:4 ఇచ్చాడు. ఓవర్. ఇప్పుడు దీన్ని మనం ఫిలప్ చేసుకోవాలి. ఇక్కడ C ప్లస్లో 2 వస్తుంది, 2తో ఎండ్ అవుతుంది, 2 1తో ఎండ్ అయింది, సిరీస్ అంతా 1 వస్తుంది. ఇక్కడ ఇది 3 వచ్చేస్తుంది, ముందు కూడా 3 వస్తుంది, ఇక్కడ కూడా 3 ఫిలప్ చేయాలి. అన్ని వచ్చాయి. నా ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? కావు. 3 3 9 3 ఎంత 27 నిష్పత్తి. ఇదంతా మల్టిప్లై చేయాలి. 2 3 6 6 3 18 నిష్పత్తి. 2 ఎక్కం 2 2 3 ఎంత 6 నిష్పత్తి. 2 4 8 ఓవర్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నైస్. 6 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 7వ క్వశ్చన్ ఈని పెంచుకున్నాను. ప్రాక్టీస్ చెయ్యండి, ఏం కాదు. అలాగే ఇక్కడ కూడా మనం దీన్ని ఇట్లాగే ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? రైట్. ఉదాహరణకు ఇదేమో ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, అలాగే సి రాసుకోవాలి, డి రాసుకోవాలి. ఓకే, మనల్ని అడిగేది ABCDE, ఇచ్చింది మాత్రం ఈ వరకు ఇచ్చాడు. ఓకే, వి గో ఫర్ ఈ. నో ప్రాబ్లం. వాట్ ఈస్ దేర్? 2 అడుగుతాడు, 4 అడుగుతాడు, 3 అడుగుతాడు. ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత అన్నీ వస్తాయి. ఏడి సార్ చెప్పలేదుగా, ఏసీ చెప్పలేదుగా, ఇదంతా డొంక తిరుగుడు. కాన్సెప్ట్ నేర్చుకోండి, అన్నీ వస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సరేనా? నౌ ABCDE. ఏ 5:2, బి ఎంత 3:2, C:D ఎంత 1:2, D ఎంత 1:4 ఓవర్. ఫిలప్ చేసే విధానం ఫిలప్ చేస్తున్నాం మనం. ఎట్లా ఫిలప్ చేస్తున్నాం? ఈ ఖాళీ 2తో నింపాలి, ఈ ఖాళీ 2తో నింపాలి. దీన్ని కూడా 2 2తో ఎండ్ అయింది కాబట్టి 2, ఇక్కడ 2 2తో ఎండ్ అయింది 2. ఇక్కడ వచ్చేది 1తో ఎండ్ అయ్యింది 1 రావాలి. ఇక్కడ కూడా 1తో రావాలి. ఇది 3 కాబట్టి 3 సిరీస్ 3. ఇదంతా 1 రావాలి. సో ఇది 1, ఆ తర్వాత వచ్చేది కూడా 1, ఆ తర్వాత వచ్చేది 1 ఓవర్. 5 3 15 ఫినిష్డ్. 2 × 3 6 నిష్పత్తి. 2 రెంట్లు 4 నిష్పత్తి. 2 రెంట్లు 4 రెంట్లు 8 నిష్పత్తి. 32 ఓవర్. ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 2 దీంట్లో లేదు కాబట్టి క్యాన్సిల్ కాదు. అలాగే 3 ఇక్కడ, 3 ఇక్కడ, 3 ఇందులో లేదు కాబట్టి క్యాన్సిల్ కాదు. సో ద రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ దిస్ మచ్. వాడు అడిగింది ఒకవేళ ABCDE అయితే ABCD రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, ఒకవేళ లేదు నువ్వు ఆన్సరే రాయి అంటే 15:6:4:8 అని రాయాలి. ఈ రాయవలసిన అవసరం లేదు. ఎందుకు లేదు? ఇక్కడ వీడు అడగలేదు కాబట్టి అవసరం లేదు. ఓకే, క్లియర్? షుడ్ బి వెరీ క్లియర్, రైట్? సో ఇది మనకు మోడల్ 1 క్లియర్. క్లోజ్.